అను అయితే పద్మావతి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో పద్మావతి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నించుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అనుని చూసి గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతకాలం తిని కోసమే ఎదురు చూసానని చెప్పేసి అయితే పద్మావతి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అను అయితే "నువ్వు నీ ప్రాణాలు తెగించి నా బిడ్డనైతే కాపాడి నాకు ఇచ్చావు. అమ్మ అనే మాటకు దూరం అవుతాననుకున్నాను. కానీ నువ్వు అలా కాకుండా చేశావు. చాలా థాంక్స్. నీ రుణం ఎలా తీర్చుకోగలను" అని చెప్పేసైతే పద్మావతిని చూస్తూ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకోసం ఏది చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అను అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, "మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే నేను ముందు ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను" అని చెప్పేసైతే పద్మావతి అనుతో అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అను అయితే, "నిన్ను ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు పద్మావతి" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న పద్మావతినైతే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, "ఇక నువ్వు నాతో మాట్లాడావు. నాకు అదే చాలు. ఇంకేమీ అవసరం లేదు" అని చెప్పేసైతే తనని మళ్ళీ కౌగిలించుకుంటూ ఉంటుంది. "ఈ జీవితానికి ఇది చాలు. నాకు మరింకేమీ అవసరం లేదు. నా ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉండడమే నాకు కావాలి" అని చెప్పేసైతే పద్మావతి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అను అయితే చాలా సంతోషించి, "నీ ప్రాణాలకు తెగించి మరీ నా పాపను కాపాడినందుకు మళ్ళీ మళ్ళీ థాంక్స్ చెప్తున్నాను పద్మావతి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.